హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ద డే 80 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో 7వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి రజో రాగాత్మకం విధి తృష్ణ సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. దీని మీనింగ్ ఏంటంటే, ఈ సృష్టిలో మోహం అనేది అనుబంధం పట్ల మరియు కర్మల వలన, ఈ రెండిటి వలన పుడుతుందన్నమాట. ఏ మనిషికన్నా సరే మోహం అనేది అనుబంధం మరియు కర్మల వల్ల పుడుతుంది. ఓ కుంతిపుత్రుడా, ఈ మోహం మన ఆత్మను, మన శరీర ఆత్మను కర్మ పట్ల మమకారం ద్వారా బంధిస్తుంది. ఒక్కసారి ఈ ఒక్క పదం సరిగ్గా వినండి, బాగా అర్థం చేసుకోండి. ఈ మోహం అనేది మన శరీర ఆత్మని కర్మ పట్ల మమకారం, మనం చేసే పని పట్ల మమకారం ద్వారా మనం బంధిస్తుంది అన్నమాట ఈ మోహం అనేది. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.